Hello coders, welcome to IKC. So today second program is check given number is positive or negative. అంటే యూజర్ దగ్గర నుంచి మనం ఒక వాల్యూని రీడ్ చేసుకుంటే ఆ నెంబర్ పాజిటివ్ నెంబరా ఆ నెగిటివ్ నెంబరా అని డిటెక్ట్ చేయడమే ఈ ప్రోగ్రామ్ అనమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూజర్ దగ్గర నుంచి మనం వాల్యూ రీడ్ చేసుకుంటాం. వన్స్ యూజర్ దగ్గర నుంచి వాల్యూ రీడ్ చేసుకున్న తర్వాత ఆ వాల్యూ 0 కంటే గ్రేటర్ దెన్ ఉంటే ఇట్స్ ఏ పాజిటివ్ నెంబర్. 0 కంటే నెగిటివ్స్లో ఉండింది అంటే లైక్ -1 -2 -3 ఇలా ఉండింది అంటే అది నెగిటివ్ నెంబర్. ఇన్ సమ్ కేసెస్ 0 అనేది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అనేది మనం చెప్పలేం. ఇలాంటి కేసెస్లో మనకున్న టెస్ట్ కేసులో కూడా నెగిటివ్ ఇన్వాలిడ్ కింద ఇచ్చాం. సో ఇక్కడ మనం 3 కండిషన్స్ అనేది మెయిన్గా చూడాలి. 0 కంటే అబోవ్ ఉంటే ఐ మీన్ గ్రేటర్ దెన్ ఉంటే ఇట్స్ గ్రేటర్ దెన్ రైట్, దెన్ ఇట్స్ ఎ పాజిటివ్ నెంబర్. 0 కంటే లెస్ దెన్ ఉంటే దెన్ ఇట్స్ ఎ నెగిటివ్ నెంబర్. ఇఫ్ ఇన్ కేస్ 0 ఈక్వల్ టు 0 ఉంది అంటే ఇట్స్ ఎ ఇన్వాలిడ్ నెంబర్. ఓకే, వన్స్ సీ యువర్ టెస్ట్ కేసెస్ ఆల్సో. సో హియర్ మనం 4 టెస్ట్ కేసెస్ అనేది ఇచ్చాం. సో వన్స్ 5 అనేది ప్లస్ రైట్, 0 కంటే గ్రేటర్ దెన్, సో దెన్ ఇట్ ఇస్ ఎ పాజిటివ్ నెంబర్. కమింగ్ టు ది టెస్ట్ కేస్ 2 -6 ఇన్ ద సెన్స్ 0 కంటే లెస్ దెన్ అంటే నెగిటివ్ నెంబర్. సో ఇందాక మనం ఇన్ఫార్మ్ చేసినట్టు 0 అనేది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది మనం చెప్పలేం. సో అందుకనేసి ఈ టెస్ట్ కేసులో ఇన్వాలిడ్ అని మెన్షన్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే, కమింగ్ టు ఫోర్త్ టెస్ట్ కేస్. సో 99 ఈస్ ఆబ్వియస్లీ ప్లస్ టర్మ్ రైట్, సో ఇట్ ఈస్ ఎ పాజిటివ్ టర్మ్. సో ఫైన్, దిస్ ఈస్ ఫర్ థియరిటికలీ. నౌ టైమ్ ఫర్ కోడింగ్ ఎక్స్ప్లెనేషన్. సో లెట్ us open in Eclipse. Okay, so this is our first class file, right? Let me write main method first. Main method. So in Eclipse I use shortcuts. ఓకే, సో ఇప్పుడు మనం వాల్యూస్ యూజర్ దగ్గర నుంచి రీడ్ చేసుకోవాలి కాబట్టి స్కానర్ క్లాస్ యూజ్ చేద్దాం. స్కానర్ ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్. సో ఇక్కడ ఎస్సీ అనేది మీరు ఏ రెఫరెన్స్ వేరియబుల్ అయినా పెట్టుకోవచ్చు. సో సిస్టమ్ డాట్ ఇన్. సో యాక్చువల్లీ మనం దీన్ని ఇంకా ఈ క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసుకోలేదు, అందుకు మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఒకసారి ఆ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ క్లాస్. ఈ స్కానర్ క్లాస్ అనేది యూటిల్ ప్యాకేజ్లో ఉంటుందన్నమాట. సో సీ నౌ హియర్ ఎర్రర్ ఇస్ గోన్ రైట్. ఓకే, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ యూజర్ దగ్గర నుంచి ఒక వాల్యూ తీసుకోవడానికి ఎంటర్ ఏ నెంబర్ అని ఇద్దాం. ఎంటర్ ఏ నెంబర్. సో ఇప్పుడు ఆ వాల్యూ రీడ్ చేసుకోవడం కోసం ఇంట్ డేటా టైప్ తీసుకుందాం. ఇంట్ నెంబర్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంటర్. సో ఇది వాల్యూని రీడ్ చేసుకోవడం కోసం. సో డన్ రైట్. నౌ గోయింగ్ ఫర్ కండిషన్స్. ఇఫ్ ఇక్కడ మనం చెప్తాం కదా 3 కండిషన్స్, ఈ కండిషన్స్ ఇక్కడ చూస్తాం. ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ 0 అయితే ఇట్స్ ఏ పాజిటివ్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ పాజిటివ్. యాజ్ వెల్ యాజ్ ఇఫ్ ఇన్ కేస్ నెంబర్ నెగిటివ్ అయింది అంటే ఇట్ షుడ్ బి ఏ negative, right? So in test cases one more thing they mentioned, right? 0 equal to 0 అయినప్పుడు ఇన్వాలిడ్ అని మెన్షన్ చేయాలి అని, అందుకోసం మనం ఎల్స్ ఇఫ్ కండిషన్ తీసుకుందాం. సో ఎల్స్ ఇఫ్ కండిషన్లో 0 ఈక్వల్ టు 0 అని మెన్షన్ చేద్దాం. అప్పుడు ఆ కండిషన్ కూడా మనం సాటిస్ఫై చేయొచ్చు. ఇన్ ద సెన్స్ ఆ టెస్ట్ కేసెస్ని కూడా మనం సాటిస్ఫై చేయొచ్చు. సో ఇప్పుడు నెంబర్ ఈక్వల్ టు 0 అయితే ఇప్పుడు ఈ నెంబర్ అనేది ఇన్వాలిడ్ అని మెన్షన్ చేస్తాం. So that's all about this program. It's a very simple program and important program. So let me run this program. Okay, any number test cases అనే కాదు, మీరు ఇక్కడ ఏ నెంబర్ అయినా పాస్ చేయండి. సో 5 is positive number, right? And next time I will give 6. Yeah, it's a negative number. You can pass as a 0 also. It's a invalid, right? మనం చూపించాలి అని అనుకున్నాం కదా థర్డ్ టెస్ట్ కేస్. ఇక్కడ మీకు నచ్చిన నెంబర్ లైక్ 99 ఆర్ 92, ఎనీథింగ్ ఇట్స్ ఎ పాజిటివ్ నెంబర్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్.